పత్రి గారు చెప్పినటువంటి సందేశాలు ఎన్నో ఉన్నాయి. దాని మీద మనం చెప్పుకుందాం. ముందు ఆ గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. తప్పనిసరిగా ఇంత జ్ఞానం ఇచ్చిన ఆయన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం, ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మరి ఎవరైనా సరే ఆయన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏం అర్థమవుతుంది అంటే, ఆయన సత్యమే అందరికీ బోధిస్తూ ఉంటాడు. సత్యాన్నే ఆశ్రయించమంటారు, సత్యంలో జీవించమంటారు, సత్యాన్నే మాట్లాడమంటారు. సత్యం తప్ప వేరే ఆయన చెప్పరు. ఆ సత్యాన్ని ప్రపంచానికి బోధించడానికే ఇప్పుడు ఈ పిఎంసి ఛానల్ని ఆయన ప్రారంభించడం జరిగింది. కారణం ఏంటంటే, ఆయన ఎన్ని ఊళ్ళకి తిరగగలరు, ఎంతమందిని కలవగలరు, అది అసాధ్యం, అసంభవం. అంచేత తేలికగా ఈ సత్య మార్గాన్ని, ఈ సత్యాన్ని ప్రపంచానికి అందించే ఉద్దేశంతో ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని ఇప్పుడు ఈ పిఎంసి ఛానల్ని ఆయన ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా మరి నిజంగా కూడా ఆయన బోధించేటువంటి సత్య సందేశాలు ఎంతో మంది తెలుసుకోగలుగుతున్నారు. తెలుసుకుంటున్నాము. మరి అందులో రకాలు ఉంటారు. అర్థం కాని వాళ్ళు కొంతమంది ఉంటారు, అర్థం చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అర్థం చేసుకుని ఆచరణలో పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆచరణలో పెడుతూ ఆ ఫలితాలు పొందేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఆ సత్యాన్ని వివరిస్తూ ఉంటారు కూడా కొంతమంది. అలా అనేక స్టేజుల్లో ప్రపంచంలో ఉన్నారు. ఏది ఏమైనా ప్రతి ఒక్కరికి ఆ సత్యాన్ని అందించే ప్రయత్నమే పత్రి గారు చేస్తున్నారు. దానికోసమే ఈ పిఎంసి. అంచేత మరొక్కసారి మనం తెలుసుకుందాం. ఏమిటి అంటే, మర్చిపోకూడదు. తులసి దళం ప్రారంభంలో ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప సందేశం ఏమిటి అంటే, ఒక భామామణి అంటే సత్యభామ, సత్యాన్ని అంటే శ్రీకృష్ణుల వారిని, శ్రీకృష్ణుడన్నా సత్యమన్నా ఒకటే, తుయ్యాలని, ధనంతో తుయ్యాలని ఏం చేసిందంటే ఆవిడ తన దగ్గర ఉన్న బంగారాన్ని అంతా తాచులో వేసింది. ఆయన ఓ పక్క కూర్చోబెట్టి, సత్యాన్ని ఓ పక్క కూర్చోబెట్టి, ఇంకో పక్క తన దగ్గర ఉన్నటువంటి మణుగులు బంగారాన్ని వేస్తే తూగల. ఆశ్చర్యం వేసింది ఆవిడకి. అంటే సత్యం ధనానికి వశం కాదు అన్నదే దాంట్లో ఉన్న అర్థం. సత్యం అంత తేలికేం కాదు, డబ్బుతో టక్కుమని కొనేసేది. అది ఊరికే చూస్తే ఆవిడ గర్వభంగం అని అనుకుంటారు, కానీ లోకానికి ఆ సందేశం ఇవ్వడానికే మరి ఆ యొక్క సన్నివేశం. సత్యం అన్నది అంటే దైవం అన్నది, అంటే భగవంతుడు అన్నది ధనానికి వశుడు కాదు. అందుకే జీసస్ క్రైస్ట్ అన్నారు, ఏనుగుని సూది బెజ్జంలో దూర్చవచ్చేమో కానీ ధనవంతుడికి మోక్షాన్ని ఇవ్వలేము. అంటే దైవాన్ని పొందలేడు,
అంటే సత్యాన్ని వాడు తెలుసుకోలేడు. లోకంలో ఉన్న అవగాహన ఏంటంటే ధనంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పి విరవీగుతూ ఉంటారు డబ్బున్న వాళ్ళు. మేము తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఏమి చెయ్యలేరు అన్నదానికే ఈ యొక్క పురాణంలో ఉన్నటువంటి సత్యభామ ఆ కృష్ణ తులాభారం సన్నివేశం. ఆవిడ చాలా నిరుత్సాహపడింది. ఇంత ఉండి ఏమిటి నేను తోచలేకపోయాను అన్నది ఇదైపోయింది. అప్పుడు ఇంకొక నారీమణి రుక్మిణీదేవి ఆవిడే ఏం చేసిందంటే టన్నులు టన్నులు బంగారం పట్టాల 2 ఆకులు తెచ్చింది. ఏమిటి అంటే తులసాకు. దాని అర్థం ఏమిటి అంటే ఆ తులసి దళం, ఆ 2 ఆకులు యొక్క అర్థాన్నే పత్రిక మనకి ఇక్కడ వివరించారు. ఒకటి ధ్యానానికి ప్రతీక, ఇంకొకటి జ్ఞానానికి ప్రతీక. ఈ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తే సత్యం వశమవుతుందంట అన్నది తెలియపరచడానికే ఆ సన్నివేశం. అప్పుడు ఆ 2 ఆకులు వేస్తే సత్యం వంగింది, తేలిపోయింది. తాసు ఇంక దేనివల్ల సాధ్యం కాదు. ఇంకెంతమంది వచ్చి ఏం చేసినా సత్యం లొంగదు. అంటే దైవం లభ్యం కాడు, అంటే సత్యం బోధపడదు, అంటే అనుభవంలోకి రాదు. సత్యం అనుభవంలోకి రాకపోతే ఆ మోక్షం అన్నది సాధ్యం కాదు. అందుకే మనకు పత్రిక చెప్తారు, ఏం చెప్తూ ఉంటారంటే నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేసిన, మహత్కార్యాలు చేసిన, గొప్ప గొప్ప సేవలు చేసిన, ఓ గాంధీ మహాత్ముడు అంతటి సేవ, మన స్వార్థం వదులుకుని లోకం కోసమే జీవించిన మదర్ తెరిసా లాగా మహాలోకాలు చేరుకుంటాం, కానీ అంతకు మించి చేరలేం. మళ్ళా భూమి మీదకి వస్తాం. ఇంకా కొంతమంది తపస్సులు చేస్తారు, ఎన్నో రకాలుగా శరీరాన్ని తప్పింప చేసుకోవడం, ఈ ధ్యానాన్ని చేయడం, తీవ్రంగా చేయడం, విశేషంగా చేయడం, ఇవన్నీ చేస్తారు. ఈ తపస్సు అన్నీ, ధ్యానం చేయడం అంటే తపస్సే. వారి యొక్క తపన ఏమిటంటే ఆ సత్యం తెలుసుకోవాలి, ఆ భగవంతుడిని పొందాలి అనేటువంటి ఆ తపనతో చేసేటువంటి ధ్యానమే తపస్సు. ఈ తపస్సు చేస్తారు, కానీ వీళ్ళకి తపస్సు చేస్తారు కానీ, అంటే ధ్యానం చేస్తారు కానీ సత్యం అనుభవంలోకి రాదు. వాళ్ళకి ఇంకేం అక్కల, నాకు సత్యం తప్ప ఇంకేమీ వద్దు. వాళ్ళేమి కోరికలు ఉండవు, సంకల్పాలు ఉండవు, నాకేది అవసరం లేదు, నాకు కావాల్సింది ఇదే, సత్యమే అనేటువంటి ఉద్దేశంతో తీవ్ర ధ్యాన సాధన చేస్తారు, తీవ్రంగా చేస్తారు. దాన్నే ఘోర తపస్సు అంటారు. ఘోర తపస్సు అన్న తీవ్ర ధ్యాన సాధన అని నేను చెప్తూ ఉంటాను. నేను 2 ఒకటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా మొదట్లో ఆ తపస్సు చేసినప్పుడు ఆఖరి స్టేజ్లో మనకి సినిమాలో చూపిస్తూ ఉంటారు. వాళ్ళ చుట్టూ పొట్టాలు లేచిపోయినాయి, ఓ వారిలోంచి అపారమైన శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఇలాగ అన్ని సినిమాలు మనకేదో చూపిస్తారు, అది అర్థం అవడానికి, దాని తీవ్రత మనకి తెలియపరచడానికి. కానీ మనమైనా సరే ఇప్పుడు ఈ 3 రోజుల క్లాస్ లాంటి క్లాసులు కనుక మనం కంటిన్యూ అటెండ్ అవుతుంటే మీ తపస్సు అంటే మీ సాధన తీవ్రాతి తీవ్రంగా పెరిగిపోతుంది.
అంటే కళ్ళు మూసుకోగానే 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఆలోచనలు అయిపోతాయి. ఆలోచన లేని, మనసు లేని స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. గంటలు గంటలు అలా తేలిగ్గా సునాయాసంగా కూర్చుంటారు. ఆహార నియమాలు పాటిస్తూ మీరు సాధన చేస్తూ ఉంటే సంసారంలో ఉండి కూడా మీకు తెలియకుండానే మీకేమవుతుంది అంటే అసలు మామూలుగా కూడా ఉన్నా కూడా మీకు తెలియకుండానే మీ కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. ఎంతసేపు కాస్త ఖాళీ దొరికితే కళ్ళు మూసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. మీరు సాధన తీవ్రతలో ఉన్నారన్న దానికి నిదర్శనం ఏంటి అంటే ఎప్పుడు ఖాళీ దొరికినా కళ్ళు ముయ్యాలని అనిపించడం. ఇది రాసుకోండి, చెప్తున్నాను. ఎప్పుడు ఖాళీ దొరికినా కళ్ళు ముయ్యాలని అనిపించడం. ఆ మత్తులో ఉంటారు మీరు, తెరిచే ఉంటారు కానీ తెలియని మత్తు అది. అలా కళ్ళు మూస్తే మళ్ళా కళ్ళు ముయ్యాలని ఉందని ఆ 1-2 గంటలు అవలేలుగా అయిపోతూ ఉంటాయి. సాధనలో చాలా తీవ్ర స్థితికి చేరుకున్నామనడానికి ఇదే లక్షణం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బలవంతంగా కూర్చోవడం, కష్టపడి కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం, ఈ ఆలోచనతో ఇబ్బంది పడడం, ఇంకా బెగపెట్టి కళ్ళు తెరవకుండా అలాగే ఉండడం ఆ గంట గంట అంటూ, ఇదేం పెద్ద తీవ్రత కాదు. ఇది మీరు ఆ స్థాయి సాధనలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీరు మూతలు పడిపోతాయి. ఒక్కోసారి మీకు తెలియకుండానే రాత్రి కూర్చుంటారు ఆ మంచం మీదే, మీకు తెలియకుండానే తెల్లారిపోతుంది. అదే అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటారు, మీరు ఇన్ని గంటలు అయిపోయిందా అనుకుంటారు. అది తీవ్ర ధ్యాన సాధన అంటే. దాన్నే ఘోర తపస్సు అంటారు. ఎంతో శక్తిని అక్కడ మీరు పొందుతూ ఉంటారు. అంత తపస్సు, ఘోర తపస్సు అంటే తీవ్ర ధ్యాన సాధన చేసినప్పుడు జరిగేది ఏమిటి అంటే చేస్తున్నారు కానీ సత్యము తెలుస్తుంది. ఎంచేతంటే ఇలా పత్రి గారి పుస్తకాలు చదవడం, పత్రి గారి సందేశాలు వింటూ ఉండడం, ఇలాంటి సాంగత్యాలు చేస్తూ ఉండడం, ఇవన్నీ చేయడం వల్ల ఆ సత్యం తెలుస్తుంది. కానీ అది అనుభవంలోకి రాదు. సత్యం తెలుస్తుంది కానీ అది అనుభవంలోకి రాదు. అంటే సత్యంలో జీవించరు. తెలుసు కానీ సత్యంలో జీవించరు. అటువంటి వాళ్ళు ఏమవుతారంటే ఆ జన్మలో అలా సాధన తీవ్రాతి తీవ్రంగా చేస్తున్నప్పుడు వాళ్ళు శరీరం వదిలినప్పుడు తపోలోకాలకు చేరుకుంటారు. వాటినే బ్రహ్మలోకం అంటారు. వాళ్ళు తపస్సు తీవ్రంగా చేశారు కానీ సత్యం అనుభవంలోకి రాలేదు. అంటే సత్యంలో జీవించలేదు. అంచేత వాళ్ళు ఆ సత్యలోకానికి చేరుకోలేరు. తపోలోకం వరకే వాళ్ళు వెళ్తారు, ఆ బ్రహ్మలోకానికి. మళ్ళా భూమి మీదకి రావాలి. ఎందుచేతంటే ఇంకా సత్యం అనుభవంలోకి రాలేదు కాబట్టి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు ఇది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినోర్జున మా ముపేక్షంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అని చెప్పి, నువ్వు బ్రహ్మలోకాల లాంటి లోకాలకి చేరుకున్నా మళ్ళా భూమి మీదకి తిరిగి వస్తావు. నేను ఉండేటువంటి లోకానికి చేరుకుంటే మరలా నువ్వు తిరిగి రావాల్సిన అవసరం ఉన్నదని. ఆ బ్రహ్మలోకం అంటే తపోలోకం. ఎవరు చేరుకుంటారు? తీవ్ర తపస్సు చేసినవాడు, తీవ్రాతి తీవ్రమైనటువంటి తపస్సు చేసినవాడు. కానీ అంత తపస్సు చేస్తున్నా, అంత సాధన చేస్తున్నా సత్యం అనుభవంలోకి రాల. గుర్తుపెట్టుకోండి. మానవులు అనుభవాలు వస్తే గొప్ప అనుకుంటారు
అనుభవాలు కాదు, సత్యం అనుభవంలోకి రావాలి. అది మెయిన్. నీ మూడో కన్ను తెరుచుకుంటే, గత జన్మ చూసుకుంటే, సూక్ష్మ శరీర యానం చేస్తే ఇవన్నీ సత్యం అనుభవంలోకి వచ్చినట్టేం కాదు. వాళ్ళకి ఆ అర్హత లేదు. ఇన్ని ఉన్నా కూడా స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణ భగవాన్. అదే పత్రి గారు చెప్తున్నారు. నువ్వు ఎంత తపస్సు చేసిన, తీవ్ర సాధన చేసిన, సత్యం అనుభవంలోకి రాకపోతే తపోలోకం దాకా చేరుకుంటావు కానీ సత్యలోకం ఎప్పుడు సత్యలోకం చేరుకుంటాం? సత్యం అనుభవంలోకి వచ్చినాం. ఆ సత్యం అనుభవంలోకి రావాలి అంటే నువ్వు సత్యంలో జీవించాలి. భూమి మీదే నీ జీవితం ఎలా ఉండాలి అంటే సత్యంలో జీవించాలి. అప్పుడు నువ్వు ఆ సత్యం అనుభవంలోకి తెచ్చుకున్నట్టు నువ్వు సత్యలోకం చేరుకుంటావు. ఇంకా నువ్వు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. దాన్నే మోక్షమని, నిర్వాణమని ఇలా ఎన్నో పదాలు చెప్తూ ఉంటారు. ఎన్లైటెన్మెంట్ అని అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదం ఉపయోగిస్తారు. ఏదైనా పర్యాయ పదాలు. అంచేత ఇదేమి ఆషామాషి కాదు. అటువంటి సత్యం ఈ రెండే తొలసాకు. ధ్యాన సాధన, జ్ఞాన సంపార్జన. రెండే ఆకులే ఇచ్చింది ఆవిడ. అంటే ఆవిడ ఆ పని చేసింది. ఆవిడ రుక్మిణీదేవి అపారమైనటువంటి ధ్యాన సాధన చేసింది. ఆవిడ తపస్సు చేసింది. ఆవిడ జ్ఞానాన్ని సంపాదించుకుంది. ఆ సత్యాన్ని అనుభవంలో తెచ్చుకుంది. సత్యంలోనే జీవించింది. ఆవిడ అంచేత ఆవిడికి తాసు వంగింది కానీ సత్యభామ ధనం మీద దృష్టి పెట్టింది. ఆవిడ ఈ ప్రపంచంలో ఉన్న ధనం గొప్పది అనుకుంది. సత్యం యొక్క గొప్పదనం ఆవిడకి తెలియలేదు. ధనం ఉంటే చాలు అనుకుంది. దాంతో విర్రవీగింది, అహంకరించింది. నాకంటే ఆవిడ గొప్పవాడు ఉన్నాడు అని. నా దగ్గర శమంతక మణి ఉంది, రోజు కొన్ని టన్నుల బంగారం అది ఇస్తుందంట. అంత గొప్ప మణి ఉంది నా దగ్గర అని అయి చూసింది. ఈ ప్రాపంచిక భోగాలు ఇంచేత ఆవిడ దేహం నేను అనేటువంటి భావంలో ఉంది. అంచేత ఈ ప్రపంచం మీదే వ్యామోహం పెంచుకుంది. ఆవిడ ఈ ప్రపంచంలో ఉండే సుఖాలు, భోగాలు ఇవే తన ధనంతో, తన అందంతో ఆ సత్యాన్ని వశం చేసుకోవచ్చు అనుకుంది ఆవిడ. కానీ ధనంతో సత్యాన్ని వశం చేసుకోలేము, అందంతో వశం చేసుకోలేం. ఈ ప్రాపంచిక భోగాలు వేటితోటి ఆ సత్యాన్ని అంటే దైవాన్ని పొందలేరు. అది ఆ సత్యాన్ని తెలుసుకోలేరు, సత్యంలో జీవించలేరు. ఏమి అవసరం లేదు, ప్రపంచంలో ఉన్న ఏది అవసరం లేదు. అవి లేకపోతే ఎలాగ, ఈ లేకపోతే ఎలాగ అనుకుంటారు. అవి ఏమి అవసరం లేదు. రెండు ఉంటే చాలు. రెండు ఆకులు: ధ్యాన సాధన, జ్ఞాన సంపాదన. రెండే. పత్రికారు మొన్న కూడా చెప్పారు ప్రకృతి వ్యాలీలో. గేమ్ లేదు. ధ్యానం చేయండి, జ్ఞానం సంపాదించుకోండి. అదే నేను చెప్తున్నాను. మిగతా అన్ని అనుభవాలు అవి యాక్టివేట్ అయినాయా, ఈ యాక్టివేట్ అయినాయా, ఎందుకు ఇవన్నీ? నీకు యాక్టివేట్ అవుతే ఏంటి, యాక్టివేట్ కాకపోతే ఏంటి? ఆ డిఎన్ఏ, ఈ డిఎన్ఏ ఏంటిది? ఇదంతా వాడొస్తే ఏంటి, ఈడొస్తే ఏంటి? నీ జ్ఞానం వచ్చిందా లేదా? జ్ఞానం అనుభవంలోకి వచ్చిందా లేదా? దాని మీద దృష్టి పెట్టు.
ఎందుకు ఇవన్నీ అవసరం లేని అన్ని ఎందుకు? నువ్వు జ్ఞాని కాకపోతే ఏంటి ఉపయోగం ఏంటి? గొప్పతనం ఉండదు. రుక్మిణీదేవి సంపాదించుకున్నది శాశ్వతమైనది, సత్యభామ సంపాదించుకున్నది అశాశ్వతమైనది. నేను మరొక్కసారి చెప్తున్నాను, ఇది పదే పదే రాసుకోవాల్సిందే, తప్పదు. సత్యం అంటే సత్యం సత్యం అనే పదాన్ని ఇన్నిసార్లు వాడుతున్నాం మనం. సత్యం అంటే ఏమిటి అంటే సత్యాన్ని, ఈ లక్షణాలన్నీ ఉండాల్సిందే సత్యానికి. నిత్యమైనదే సత్యం అంటే ఏదైతే నిత్యమో అదే సత్యం. మరి ఏది నిత్యము అంటే శాశ్వతమైనది. అంటే శాశ్వతమైనదే సత్యము అన్నది మనకు అర్థమవుతుంది. మరి ఏది శాశ్వతము? ఏది శాశ్వతము అంటే ఎల్లప్పుడూ ఉండేదే శాశ్వతమైనది. ఏది ఎల్లప్పుడూ ఉంటుంది అంటే మార్పు చెందని, అంటే మార్పు చెందనిదే సత్యం. ఏది మార్పు చెందదు అంటే కాలము మారిన, యుగాలు మారిన మారనిదే మార్పు చెందని. ఇన్ని లక్షణాలు ఉండాలి. దేనికి అంటే సత్యానికి. అంచేత ఇది సత్యమా కాదా అని మీరు నిర్ణయించుకోవాలంటే ముందు దానికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయా లేదా అన్నది మీరు బేరీజు వేసుకోవాలి. మీరు బేరీజు వేసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ శరీరము సత్యమా కాదా? పత్రిక గారు అసమానం చెప్తారు, శరీరం నేను కాదు అనేది, ఆత్మే నేను అన్నది. ఈ శరీరం అంటే ఎప్పుడు నిత్యమైనదే ఉండాలి. ఎప్పుడు ఉందా అంటే ఉండదు. శాశ్వతంగా ఉంటుందా అంటే శరీరం ఉండదు. మార్పు చెందకుండా ఉందా అంటే ఉండదు. పుడుతుంది, పెరుగుతుంది, మార్పు చెందుతూ ఉంటుంది, క్షయిస్తుంది, నశిస్తుంది. ఇన్ని రకాలైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఈ శరీరానికి. ఈ శరీరం సత్యం కాదు. కానీ ఆత్మ అయినటువంటి ఆత్మకి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. దానికి పుట్టుగా లేదు, చావు లేదు, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది, మార్పు చెందదు. అంచేత ఆత్మే సత్యం అన్నది మనకు అర్థం. ఏది సత్యమో అదే దైవం, గుర్తెట్టుకోండి. ఏది సత్యమో అదే దైవం. సత్యం కానిది దైవం కాదు, సత్యమే దైవం. సరే, పత్రిక గారు మనకేం చెప్తారంటే విగ్రహం దేవుడు కాదు అంటారు, ఆత్మే దైవం అంటారు. అంటే విగ్రహము అసత్యము, ఆత్మ సత్యము అని చెప్తారు పత్రిక గారు మనకి. ఒక్కసారి ఇప్పుడు మీరు బేరీ చేసుకోండి, విగ్రహాన్ని చూసుకోండి. అది నిత్యమైందా అంటే ఎప్పుడు ఉంటుందా అంటే ఉండదు. అది శాశ్వతమైందా అంటే కాదు. అది మార్పు చెందదా అంటే మీరు చూడండి, విగ్రహం తయారు చేయ ముందు అది ఒక రాయి, కొండలో ఒక రాయి తీసుకొచ్చాడు ఆ శిల్పి. ఆ శిల్పి తీసుకొచ్చి దాన్ని మార్చాడు. ఆ చెక్కులు తీసేసి అవి తీసేసి అంటే రాయి శిల్పంగా మారింది, అందమైన శిల్పంగా. అది మారింది అంటే అది సత్యం ఎలా అయింది? అది సత్యం కాకపోతే అది దైవం ఎలా అవుతుంది?
సత్యమే దైవం, గుర్తెట్టుకోండి. అంచేత దాన్ని పట్టుకుని నేను దైవాన్ని పట్టుకున్నాను అంటే ఇంకా దానికి ఎవడేం చెప్పగలడు? సత్యం ఏంటో తెలుసుకోవాలి, సత్యమే దైవం అన్న సంగతి తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని వశం చేసుకోవాలి రుక్మిణీదేవిలాగా. అంచేత విగ్రహంలో ఈ లక్షణాలు లేవు, సత్యం యొక్క లక్షణాలు విగ్రహంలో లేవు. అంచేత అది అసత్యం. అందుకే పత్రిక ఏమంటారంటే, నువ్వు సత్యలోకం చేరాలంటే సత్యాన్ని ఆశ్రయించిన అయినా అంటారు. అసత్యాన్ని ఆశ్రయిస్తే నువ్వు సత్యలోకం ఎప్పుడు చేరుతావు? అంటే ఆ భగవంతుని ఎప్పుడు చేరుతావు? ఆ భగవంతుణ్ణి, ఆ ఆత్మను ఎప్పుడు అనుభవంలోకి తెచ్చుకుంటావు? ఆ సత్యాన్ని ఆశ్రయించే మార్గమే పత్రిక గారు మనకు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకా ఏది మీరు ఆశ్రయించిన మీకు సత్యం అనుభవంలోకి రాదు, మీరు సత్యాన్ని ఆశ్రయించినట్టు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకా దేన్ని ఆశ్రయించిన సత్యాన్ని ఆశ్రయించినట్టు కాదు. చాలా మంది ఏమిటంటే కూర్చోడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుందని గైడింగ్ మెడిటేషన్ చేస్తున్నారు. పత్రిక గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస వదిలేసి, బుద్ధుడు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస వదిలేసి గైడింగ్ మెడిటేషన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏవో పుస్తకాలు తెచ్చి చదువుతున్నారు, వీళ్ళు అవి వింటూ కూర్చుంటున్నారు. మేము ధ్యానం చేస్తున్నాం అనుకుంటున్నారు. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని మనసుతో వినడం కాదు, గుర్తెట్టుకోండి. శ్వాస మీద ధ్యాస ఉంచి మనసు లేని స్థితికి చేరుకోవడం, అది ధ్యానం. అది శ్వాస మీద ధ్యాస వల్లే సాధ్యం. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇంక మీరు ఎన్ని గైడింగ్ మెడిటేషన్ చేసినా మీరు సత్యభామే. మీరు శ్వాస మీద ధ్యాస పట్టుకుంటే మీరు రుక్మిణి అవుతారు. సత్యాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు. అంచేత బాగా గుర్తుపెట్టుకోండి, పత్రిక వృత్తినే చెప్పట్లా. ఆయన మహాజ్ఞాని, సత్యలోక వాచి. ఆయన సత్యలోకంలో ఉండేటువంటి ఆయన భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఈ భూలోకంలో ఈ మార్పు రావాలి అంటే, ప్రతి ఒక్కరికి ఈ సత్యం అవగతం కావాలి అంటే, అంత స్థాయిలో ఉన్నవాడు భూమి మీదకి వస్తే కానీ అర్థం కాదు ఎవరికి. ఎవడు చెప్పలేడు, అది ఎవడి వల్ల కాదు అది. అందుకనే ఆయన పంపబడ్డాడు. అందుకే నేను చెప్తూ ఉంటాను, ఆయన అవతరించిన వాడు, జన్మ తీసుకున్నవాడు కాదు. భూమి మీదకి వచ్చి ఎదిగిన వాడు జన్మించినట్లు లెక్క, ఎదిగి కిందకి దిగి వచ్చిన వాడు అవతరించిన వాడు కింద లెక్క. ఆయన అవతార పురుషుడు. ఇంతకుముందు ఎంతో మంది వచ్చారు, భవిష్యత్తులో వస్తారు, అది వేరే సంగతి. వచ్చిన వాడు సత్యలోకంలో నుంచి వచ్చిన వాడు సత్యోగం గురించి చెప్పకపోతే ఇంకేం చెప్తారు? ఆయన నోటముట అయ్యే వస్తాయి. ఈ అసత్యంలో ఉండే వాళ్ళంతా సత్యం ఏమెక్కుతుంది? సత్యభామకి ఎక్కలా అహంకారంతో, ఆ డబ్బుతో, ఆ బంగారం, ఆ సంపదతో ఓ విరవీగుతూ ఉండేది. రుక్మిణి అలా కాదు. ఆవిడ దేని మీద వ్యామోహం లేదు, ఆవిడకి వశమైంది. అందుకే మీరు చూడండి, రమణ మహర్షి ఈ ప్రాపంచికమైన వాటికి వేటి మీద ఆయనకి వ్యామోహం అని చెప్పండి. ఎందుకు ఇవన్నీ అంటాడు, ఉండనివన్నీ ఎందుకు, దాని మీద వ్యామోహం ఎందుకు? ఉండే దాని మీద దృష్టి పెట్టు, అది తెలుసుకో, ఆ ప్రయత్నం చేయి. ఆయనే డబ్బు వెనకాల పరిగెత్తల, సంపదల వెనకాల పరిగెత్తల, భోగభాగ్యాల కోసం పరిగెత్తల, సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు ఆయన. అది రమణ మహర్షి గారు రుక్మిణీదేవిలాగా సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు. పత్రిక గారు అదే చెప్తున్నారు. ఇది అర్థం చేసుకుంటే కనుక సత్యానికే ప్రాముఖ్యం ఇస్తారు. సత్యాన్ని
ఆశ్రయిస్తారు, సత్యంలో జీవిస్తారు, సత్యాన్నే మాట్లాడతారు. సత్యం తప్ప ఇంకో దాన్ని వాళ్ళు ప్రాముఖ్యం ఇవ్వరు. ఇంకో దానికి మీరు చూడండి, పత్రి గారు మొన్న లాక్డౌన్ పీరియడ్లో ఇంచుమించు ఒక 100 కాన్సెప్ట్లు చెప్పారు. నేను ఈ విషయం చాలాసార్లు చెప్పాను. నేను అన్ని రాశాను. నేను చూస్తే అందులో ఒక 70-80 కాన్సెప్ట్లు అన్నీ కూడా ఆత్మజ్ఞానం గురించి, అంటే సత్యం గురించి ఆయన చెప్పడం జరిగింది. అందులో ఎన్నో పాయింట్లు నేను అన్ని మొత్తం వేరే పుస్తకంలో ఎక్కించాను. ఇప్పుడైనా సరే మనకు ఈ యూట్యూబ్లో దొరుకుతాయి. మీ ఓపిక ఉంటే, మీకు సత్యకాంక్ష ఉంటే ఆ కాన్సెప్ట్లన్నీ వింటూ అవి నోట్ చేసుకోండి. క్లాస్ అంతా అందులో ఆత్మజ్ఞానం గురించి ఆయన చెప్పిన విషయాలు. ఎందుకు మనం ఆత్మజ్ఞానం అవ్వాలంటే అవన్నీ మనకు అవసరమే. అని చేత మనం ఈ మార్గంలో కృషి చేస్తున్నాం. పత్రి గారు చెప్పినటువంటి మార్గంలో ధ్యానం చేస్తున్నాం, సాత్వికమైన శాకాహారం తీసుకుంటున్నాం, అలాగే జ్ఞానవంతమైన పుస్తకాలు చెప్తున్నాను. నేను ఏ పడతాయి కాదు, కానీ జ్ఞానవంతమైన పుస్తకాలు, వాటిని సత్యం అనుభవంలోకి రావాలి అంటే అసత్యమే గురించి ఉన్న పుస్తకాలు మనకు అవసరం లేదు. దేహం గురించి, మనసు గురించి, ఇవి అసత్యం. దేహం శాశ్వతం కాదు, మనసు శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతం. ఆత్మ జ్ఞానం గురించి ఉన్నటువంటి పుస్తకాలు చదవాలి. ఈ పుస్తకాలు చదవడానికి ప్రాముఖ్యం ఇవ్వండి. అవి చదువుతూ ఇప్పుడు మనం భీమవరం క్లాస్ కానీ ఇలా 3 రోజుల క్లాసులు, ఇప్పుడు మనకి అదృష్టం కొద్దీ ఈ జూమ్ మార్నింగ్ సెషన్, ఇది కూడా ప్రకృతి నిర్ణయమా అనుకుంటున్నాను నేను. అంతకుముందు ఈవినింగ్ ఏదో చెప్పేవాళ్ళం, కానీ అది సరైనది కాదు అనే ఉద్దేశంతో మార్పు వచ్చింది. మొత్తం మీద ఆ ప్రకృతి ఇలా నడిపించింది మన మార్నింగ్ సెషన్స్. ఇక్కడ రోజు ఒక్కొక్క విషయం చెప్పుకుంటున్నాం. నిత్య సత్య సాధన కింద నిత్యము సత్యాన్ని సాధన చేస్తున్నాం మనం. ఎందుకో నాకు తెలియదు, కానీ ఈ సత్యంని కాకుండా ఇంకేది చెప్పినా నాకు ఎక్కట్లేదు. అందుకే నేను చెప్తూ ఉంటాను, నేను పత్రి గారు బోధించిన పుస్తకాల్లోంచి మీరు ఏది చదవండి అంతా సత్యమే అందులో ఉంటుంది. అదే తెలుసుకోండి, అదే ఆచరించండి, మీకు తిరుగు ఉన్నది ఈ లైఫ్లో. అలాగా ఈ మార్గంలో సేవ ఇవన్నీ చేస్తున్నాం మనం. సరే, మనలో కొంతమంది, అందరూ కాకపోయినా మనలో కొంతమంది చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మన మార్నింగ్ జూమ్ క్లాస్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తారు, అందులో తిరుగులేదు. వెనక ముందు అంతే. ఆ స్థాయికి చేరుకునే వాళ్ళే ఇందులోకి వస్తారు, లేకపోతే రారు. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. మీరు చూసుకోండి కావాలంటే. పత్రికాన్ని వదిలేసి ఆయన కింద ఉన్న వాళ్ళు పట్టుకున్నట్టు ఇది వదిలేసి ఇంకోళ్ళని పట్టుకుంటారు. అది మనం అనవసరం. ఆయన చెప్పినటువంటి సందేశాల్లో ఊరికే ఇప్పుడు ఓ పాయింట్ చెప్తాను మీకు. పత్రిక ఆత్మజ్ఞానం పొందినవాడు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాంట్లో ఒక పాయింట్ చెప్పారు ఆయన. ఎంత బాగా నచ్చిందో నాకు. ఆయన ఏమన్నారంటే, సూర్యప్రకాశంలో జీవించేవాడు అజ్ఞాని, సూర్యప్రకాశంలో జీవించేవాడు అజ్ఞాని, సత్యప్రకాశంలో జీవించేవాడు ఆత్మజ్ఞాని. ఎంత అద్భుతమైన వాడో చూడండి. పత్రి గారు చెప్పింది, సూర్యప్రకాశంలో జీవించేవాడు అజ్ఞాని, సత్యప్రకాశంలో జీవించేవాడు ఆత్మజ్ఞాని. ఇక్కడ మనం ఈ రెండిట్లో అసలు ఎంత అర్థం ఉందంటే, ఎంతసేపు చెప్పుకోవచ్చు అంటే, ఊరికే ఒక అలా వినేశారు, వదిలేశారు. కానీ ఈ మాటలు ఎంత అర్థం ఉంది అసలు. పత్రిక చెప్పే ప్రతి విషయం ఎన్ని చెప్పాలి, ఇది ఒక్కటి చాలు మనకి.
అదే అంటాను నేను. ఓ గంటల గంటలు గంటల గంటలు ఓక ఎందుకు? పండితులు చెప్తూ ఉంటారు రోజుల తరబడి. ఎందుకది? సూర్యప్రకాశంలో జీవించేవాడు అజ్ఞాని, సత్య ప్రకాశంలో జీవించేవాడు ఆత్మజ్ఞాని. సత్యభామ సూర్యప్రకాశంలో జీవిస్తుంది, రుక్మిణీదేవి సత్య ప్రకాశంలో జీవిస్తుంది. గుర్తెట్టుకోండి, సూర్యప్రకాశం ఎక్కడ ఉంటుంది? ఈ ప్రపంచం మీద ఉంటుంది. అంటే ఎవరైతే ఈ ప్రాపంచికమైన వాటికి ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారో, ఏముంటాయి ప్రపంచంలో? ధనం ఉంటుంది, సంపదలు ఉంటాయి, భోగభాగ్యాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సంసారం ఉంటుంది, పదవులు ఉంటాయి, మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయి. ఇవన్నిటికీ ఎవరైతే ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారో వారు సూర్యప్రకాశంలో జీవిస్తున్నవారు. అటువంటి ధనానికే ప్రాముఖ్యం ఇచ్చింది సత్యభామ. సత్య ప్రకాశంలో జీవించేవాడు. సత్యము అంటే ఆత్మ. ఊరికే పేరుకి ప్రపంచంలో ఉన్న వాడి చేతలు, వాడి మాటలు, వాడి ఆలోచనలు, వాడి పనులు, వాడి ప్రవర్తన అన్నీ కూడా సత్యం గురించే, అంటే ఆత్మ గురించే. వాడికి ఏదైనా కాస్త డబ్బు ఉంటే ఆత్మ సంబంధమైన సేవల్లోనే ఖర్చు పెడతాడు. వాడికి ఏమైనా సమయం ఉంటే కాస్త ఆ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకే వెచ్చిస్తూ ఉంటాడు. వాడి మాటలు దాని గురించి, ఆ జ్ఞానానికి సంబంధించి, ఆత్మజ్ఞానానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటాడు. పక్కవాడి గొడవల్లో వాడు తలదూర్చడు. పక్కవాడి మాటలు మాట్లాడుకునే దాంట్లో పట్టించుకోడు. అక్కర్లేని సోది మాట్లాడు. అటువంటి వాళ్ళతోటే సాంగత్యం చేస్తాడు. అసత్యంలో జీవించే వాళ్ళు, దానికి ప్రాముఖ్యం ఇచ్చే వాళ్ళతోటి సంబంధాలు కట్ చేసుకుంటాడు. కట్ చేసుకోవడం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళవు, తన పని ఏదో తాను చూసుకుంటాడు. భుక్తి కోసమే ఏం చేసినా చేస్తాడంతే. మిగతా సమయం అంతా సత్యమే, అంతా ఆత్మ గురించే. పనికి రాని ఫంక్షన్స్కి, పార్టీలకి వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోడు. అంతా సత్యం గురించే తన సమయాన్ని కేటాయిస్తాడు. సమయం యొక్క విలువ, గొప్పతనం తెలుసుకుంటాడు. సమయం చాలా విలువైందని తెలుసుకుంటాడు. ఇటువంటి సమయం లభించడం దుర్లభము అన్నది కూడా అవగాహన చేసుకుంటాడు. అంచేత వచ్చిన, ఇవ్వబడిన, ఉన్న సమయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తాడు. మాటలు వృధా చేయడు. మాటలన్నీ సత్యపూర్వకంగా ఉంటాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా సత్యానికే ఇస్తాడు, ఆత్మ సంబంధమైన. ఇది మా ఇద్దరి విషయంలో పత్రి గారు పరిచయం అయ్యాక వచ్చిన మార్పు ఇది. అంతకుముందంతా అసత్యమే 100%. అలాగే సేవలు కూడా అసత్యపరంగా ఉండవు, అంటే దేహపరమైన సేవలు ఉండవు. సత్యపరమైన సేవలే ఉంటాయి, అంటే ఆత్మపరమైన సేవలే. అలా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళు సత్య ప్రకాశంలో జీవిస్తున్నట్లు లెక్క. ఇక్కడ ఏమిటంటే 2 రకాలు. ఆత్మజ్ఞానం సంపాదించుకున్నవాడు పూర్తిగా ఇలా జీవిస్తాడు. ఆత్మజ్ఞానం పొందుతున్నవాడు ఇలా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆత్మజ్ఞానం సంపాదించుకున్నవాడు అలాగే జీవిస్తాడు. ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞానం సంపాదించుకుంటున్నవాడు ఇలా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చేత గుర్తుపెట్టుకోండి, సూర్యప్రకాశంలో జీవించేవాడు సత్యభామ లాంటి వాడు. సత్య ప్రకాశంలో జీవించేవాడు
జీవించడానికి ప్రయత్నించేవాడు రుక్మిణీదేవి లాంటి వాడు. సత్యభామ పాపం భౌతికంగా కృష్ణుడు తన దగ్గర ఉంటేనే ఉన్నట్టుగా భావించేది. ఆయన బయటికి ఎక్కడికైనా వెళ్తే ఈవిడ కృష్ణుడు లేడేమో అని బెంగ పెట్టుకునేది. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అనేది. సవతుల ఇంటికి వెళ్ళినా కూడా ఈవిడ చాలా బాధపడేది. అస్తమానం వాళ్ళ దగ్గరే ఎక్కువ ఉంటున్నాడు అంటే కృష్ణుడు భౌతికంగా ఉంటేనే తన దగ్గర ఉన్నట్టు ఆవిడ భావన. కానీ రుక్మిణి ఎప్పుడూ ధ్యానంలోనే ఉండేది. ధ్యానంలో ఉండడం వల్ల ఎప్పుడు ఆత్మతోటే ఉండేది, ఆత్మస్థితిలోనే ఉండేది. ఆత్మ ఎవరు? శ్రీకృష్ణుడు. అంటే ఆవిడ నిత్యము కృష్ణుడితోనే ఉండేది. ఉండడమే కాదు, ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది. ఆనందం ఆయనతో పొందుతుంది. సత్యభామ పొందే ఆనందం కంటే వీడు పొందే ఆనందం బ్రహ్మానందం. అది భౌతిక ఆనందం, ఇది బ్రహ్మానందం. ఇంకా వాడికి ఎవరి మీద ద్వేషం ఉంటుంది, ఎవరి మీద అసూయ ఉంటుంది. నిత్యము ఆయనతోటే ఉంటూ ఉంటే ఉన్నాడా లేడా గొడవ ఏంటి? ఉండడం ఏంటి? ఆయనతోటే ఉంది. ఆత్మే నేనని చెప్పాడుగా శ్రీకృష్ణుల వారు 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో. ఆత్మతో ఉంటే కృష్ణుడితో ఉన్నట్టే. అహం ఆత్మా గుడాకేశ, నేను ఆత్మనయ్యా. గుడాకేశ అర్జున, దేహం నేను కాదు, స్పష్టంగా చెప్పాడు. అందుకే ఆవిడేం చేసింది? కృష్ణుడితో ఎప్పుడూ ఉండాలని ఎప్పుడూ ధ్యానంలో కూర్చుంది. మనం కూడా ఎప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఉంటే కృష్ణుడితో ఉన్నట్టే, సత్యంతో ఉన్నట్టే. రామాయణంలో సీతాదేవి రాముడికి దూరమయ్యి ఏడుతూ కూర్చుందని అనుకునేవారు. సినిమాల్లో అట్లా కూడా అలాగే చూపిస్తారు. అందరి ఉద్దేశం కూడా అదే. చాలా దుఃఖించింది ఆవిడ. కానీ ఆవిడ మహాజ్ఞాని. ఆవిడేమో ఏడవలా. హాయిగా ఆ లంకలోనే ఆ అశోకవనంలో అశోక వృక్షం కింద ధ్యానంలో కూర్చుంది ఆవిడ. ఆ ధ్యాన స్థితిలో ఉంది. రాముడితోటే ఉంది, ఆత్మరాముడితోటి. ఆయనతోటే ఆనందాన్ని పొందుతుంది. ఆవిడకి ఇంక వర్రీ ఏంటి? రాముడితో లేకపోతే ఆవిడ బాధపడాలి. రాముడితోటే ఉన్నప్పుడు అందరూ అనుకునేది ఆయన భౌతిక రాముడు. కానీ సత్యరాముడితో సీతాదేవి ఎప్పుడు ఉండేది. ఆ సత్యంతో ఉండడం వల్ల ఆ బ్రహ్మానందాన్ని అలా పొందుతూ ఉండేది. సంవత్సరాలు, నెలలు, సంవత్సరాలు తేలిగ్గా గడిచిపోయినాయి ఆవిడ. ఆవిడేం వర్రీ పడలా. ఆవిడకి అత్యంత దగ్గరగా ఉన్నాడు. ఆయనతోటే ఉండేది ఆవిడ. సూర్యప్రకాశంలో ఉండే వాళ్ళకి రాముడు ఎక్కడో ఉన్నట్లు లెక్క. కానీ సత్యప్రకాశంలో జీవించే వాళ్ళకి రాముడు ఎక్కడో కాదు, అతి దగ్గరలో, అతి సమీపంలో ఉన్నట్టు. సత్యాయి బాబు గారు అనేవారంట, శ్రీకాకుళం నుంచి ఓసారి ఒక స్పెషల్ ట్రైన్ వేసుకుని ఆ జిల్లా నుంచి పుట్టపర్తి వచ్చారంట. మొత్తం ట్రైన్ అంతా వాళ్ళే, ఆయన భక్తులు. వచ్చి ఆయన కలిసి మీకోసం ఇంతమంది వచ్చాము అని చెప్పారంట. అప్పుడు నవ్వుతూ ఆయన అన్నా అంట, ఓ నాయన, నన్ను చూడడానికి మీరు ఎంత శ్రమపడి ఎంత దూరం వచ్చారే, కానీ ఇంత శ్రమ పడక్కలేకుండా, ఎంత దూరం రావక్కలేకుండా మీరు కళ్ళు మూసుకుని కొంచెం మీ లోపలికి వెళ్ళుంటే నేను నీకు దొరికేవాడిని కదా అన్నారంట. ఆ లోపలికి వెళ్ళడం మానేశారు. కొన్ని అంగుళాలు మీరు లోపలికి వెళ్తే, ఇన్ని కిలోమీటర్లు అక్కల మీరు కొన్ని అంగుళాలు లోపలికి వెళ్తే నేను మీకు కనిపించేవాడిని కదా అన్నారు. వీళ్ళు కిలోమీటర్లు ప్రయాణం చేయగలరు కానీ లోపలికి ఎలా ప్రయాణం చేయాలో వాళ్ళకి తెలియదు. అంగుళాలు కూడా ప్రయాణం చేయలేరు. కానీ కిలోమీటర్లు వెళ్ళి ఆయన దర్శించలేరు. బాహ్యంలో 100 కిలోమీటర్లు తిరిగిన
కొన్ని అంగుళాలు లోపలికి వాళ్ళు వెళ్ళగలిగితే ఆయన దర్శించగలరు, అంటే సత్యాన్ని. మరి మనలోకి వెళ్ళాలి అంటే పత్రిగారు ఇచ్చిన మార్గమే శ్వాస మీద ధ్యాస. అదే తులసి దళంలో ఆయన మొత్తం ఇన్ని పుస్తకాలు చదివి, ఇన్ని సంస్థలను అధ్యయనం చేసి, ఇంతమంది గురువుల్ని ఇచ్చేసి, ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదు, ఇంకెంతకన్నా మించింది లేదు అని చెప్పి ఫైనల్ గా చెప్పింది ఇదే పత్రిగారు, శ్వాస మీద ధ్యాస. చేత గుర్తుపెట్టుకోండి, పత్రిగారు చెప్పిన ప్రతి విషయం లోతుగా అధ్యయనం చేస్తే ఎన్ని తెలుస్తాయి, ఎంత తెలుస్తుంది. చేత మనమైనా సరే ఇక్కడి నుంచైనా సూర్యప్రకాశంలో జీవించడం తగ్గిద్దాం, సత్యప్రకాశంలో జీవించడానికి ప్రాముఖ్యం ఇద్దాం. దేహం ఉండాలంటే సూర్యప్రకాశంలో జీవించాలి, భగవంతుని చేరుకోవాలంటే సత్యప్రకాశంలో, సత్యలోకం చేరాలంటే సత్యప్రకాశంలో జీవించాలి. చేత ఇది అర్థం చేసుకోండి. మరి ఇంత అద్భుతమైనటువంటి మార్గం మనకి ఇచ్చిన పత్రిగారికి మరొక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. నేను ప్రతి ఒక్కరిని కోరేది 3 రోజుల క్లాసులు ఎక్కడున్నా అటెండ్ అవ్వండి. ఇంకెంతకు మించింది గొప్పది ఏదీ లేదు భూమి మీద. ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, ఏం చేసుకుంటారు అవన్నీ? ఎన్ని ఉండేవా? అసత్యాలు అవన్నీ. సూర్యప్రకాశంలో ఉండేవి ఏది ఉండదు, అన్ని పోతాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.